తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కాంచెలి అనేక సంక్షేమ కార్యక్రమాలకైతే శ్రీకారం చుడతా ఉంది. దాంట్లో భాగంగానే కొత్త తరానికి కూడా ఆదర్శంగా నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్యాబినెట్ చర్చ ఏదైతే ఉందో మేడారంలో ఈ రోజైతే ఉండబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మేడారంలో జరగబోయే క్యాబినెట్ చర్చల్లో యావత్ తెలంగాణ కూడా గర్వించదగ్గ గుడ్ న్యూస్ చెప్తామన్నట్టు కూడా ఇటు క్యాబినెట్ మంత్రులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సమ్మక్క సారక్క ఆదివాసుల దేవతలు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంతాలకు సంబంధించిన దేవతలు అక్కడ మేము క్యాబినెట్ చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. క్యాబినెట్ చర్చల అనంతరం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్తామన్నట్టుగా ఇటు సీతక్క కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంట్ల హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ వాటిలో ఇప్పటికే ఒక 4 హామీలు అయితే నెరవేరుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరో 2 హామీలు కూడా నెరవేర్చడానికి మరి ఈ క్యాబినెట్ లో మేమైతే నిర్ణయం తీసుకుంటాము. ఒక సమయ పాలన కావచ్చు, లేకుంటే వాటికి సంబంధించిన దిశానిర్దేశన చేసుకుంటాము. ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ఆ టైం అనేది కూడా తెలంగాణ ప్రజలకి చెప్పబోతా ఉన్నాం అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా యువకులకు సంబంధించి యువ వికాస్ కావచ్చు, వృద్ధులకు సంబంధించి పింఛన్ కావచ్చు, మహిళలకు సంబంధించి 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కావచ్చు, వీటిపైన అయితే చర్చలు కూడా ఉంటాయి అనే విధంగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొదటిసారిగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్కసారి ఏదైతే క్యాబినెట్ చర్చ బయట జరిగింది, ఏదైతే సెక్రటరేట్ కాకుండా బయట జరిగిన పరిస్థితిలో మనం చూసాము. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా క్యాబినెట్ చర్చ అనేది ఇప్పుడు మేడారంలో జరుగుతా ఉంది. ఏదైతే సెక్రటరేట్ కాదని ఇటు మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ నెలలో ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే అనేక విధాలుగా సమ్మక్క సారక్క గుడికి సంబంధించిన కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా 100 కోట్లకు పైనే కేటాయించి చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాటన్నిటికి కూడా సీతక్క ఆధ్వర్యంలో చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఆదివాసుల యొక్క వాళ్ళ యొక్క చరిత్రని అక్కడ కనిపించే విధంగా, కళ్ళకు కనిపించే విధంగా రాతి బొమ్మలతోని, రాతి సంబంధించిన స్తూపాలతోనైతే నిర్మించడం అయితే జరిగింది. వాటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాటన్నిటిని కూడా చూసే అవకాశాలు అయితే ఈ రోజు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈరోజు ఖమ్మంలో మరొక బహిరంగ సభ అయితే ఉంది. ఆ సభ తర్వాత ఈరోజు సాయంత్రము మరి అక్కడికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా మంత్రులందరూ కూడా అక్కడ క్యాబినెట్ చర్చ అయితే ఉండబోతా ఉంది. క్యాబినెట్ చర్చ అనంతరం కూడా ప్రెస్ మీట్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళా గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటికి వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తా ఉన్నాము అనే విధంగా ఇటు మహిళలకి ప్రాధాన్యత ఇస్తా ఉన్న కోణంలో ఇటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే చేసుకుంటా పోతా ఉంది. చాలా మంది కూడా గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. మాకేస్తా అన్న 2500 రూపాయలు ఎప్పుడు వేస్తారు సార్ అనే క్వశ్చన్లు ఇటు మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు ఈ క్వశ్చన్ ఎదురవుతా ఉంది. వీటిపైన కూడా ఈ రోజైతే క్యాబినెట్ లో చర్చిస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాటికి సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థిక పరంగా తెలంగాణలో కొంత ఇబ్బంది అనేది ఉందనేది కూడా మనకి గతంలో నుండి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. నన్ను కోసినా కానీ రూపాయి రాదు, రూపాయి లేదు అనే విధంగా తను మాట్లాడిన మాటలు కూడా చూసాం. ఈ విధంగా ఉన్న తెలంగాణని ఏవైతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇచ్చే విధంగా వాళ్ళ ఒక ప్రణాళిక చేయబోతా ఉన్నారు. ఎక్కడ ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయల ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ఈ రోజైతే వాటికి సమీక్షించబోతా ఉన్నారు. ముఖ్యంగా వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ముందే ఈ హామీలకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకొని మరి ప్రజలకి చెప్పిన తర్వాత వెళ్దాము అనే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజైతే ప్రధానంగా యువకులకు ఇస్తా అన్న యువ వికాస్ పైన, మరి మహిళలకు ఇస్తా అన్న మరి 2500 పైన, మరి వృద్ధులకు కావచ్చు, లేకుంటే వితంతులకు కావచ్చు ఇస్తా అన్న పింఛన్ ఏదైతే ఉందో 4000 రూపాయల పింఛని, ఏవైతే వికలాంగులకు ఇస్తా అన్న పింఛన్ ఏదైతే ఉందో వాటికి పెంపుదల అంటే గతం కంటే ఇప్పుడు పెంచిస్తామనే హామీ ఏదైతే ఉందో వాటిని నెరవేర్చడానికి మరి క్యాబినెట్ లో ఈ రోజు చర్చ తీసుకోబోతా ఉన్నారు. మేడారం సాక్షిగా తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్తామనే విధంగా క్యాబినెట్ చర్చలు అయితే ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఈ జరగబోయే సమ్మక్క సారక్క జాతర ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి అంతరాయాలు జరగకుండా, ఎటువంటి అనుచిత ఘటనలు జరగకుండా మరి సజావుగా జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మరి ఘనంగా చేసుకుంటున్న పండగ, మరి ఘనంగా నిర్వహిస్తున్న జాతర మన తెలంగాణకు సంబంధించిన రాష్ట్రీయ జాతర. ఈ జాతరని ఖచ్చితంగా అంత భారతదేశం మొత్తం చూసే విధంగా, భారతదేశానికి సంబంధించిన నాయకులందరూ వచ్చే విధంగా వాళ్ళకి ఇప్పటికే ఇన్విటేషన్ పంపించారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికే రావాలి. ఒక కుంభమేళ తర్వాత ఆదివాసుల కుంభమేళ లాగా జరుపుకునే పండుగ మన సమ్మక్క సారక్క జాతర. సో అలాంటి జాతరలో ఎటువంటి అనుచిత ఘటనలు జరగకుండా, బందోబస్తుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా
మరి చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా అక్కడ ఉన్న అధికారులతోని కూడా ఈరోజు సమీక్షించబోతా ఉన్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క ఆ ఆవరణంలోనైతే తను బస చేయబోతా ఉన్నారు. హరిత హోటల్‌లో మరి ఈ మీటింగ్ అనంతరం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా ప్రజలను కూడా కలిసే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. మరి ప్రజలకు కూడా గుడ్ న్యూస్ చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి చూడాలి ఎటువంటి గుడ్ న్యూస్ చెప్తారన్నది కూడా యావత్ తెలంగాణ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.